హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా బియ్యపిండితో నోట్లో వేస్తే కరిగిపోయే రిబ్బన్ పకోడీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వెన్నెతో ఇలా రిబ్బన్ పకోడీ చేస్తే చాలా గుల్లగా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయండి. పిల్లలకు స్నాక్గా లేదంటే టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టుకుంటే మీరు పిల్లలు స్నాక్ అడగగానే ఇలా కట్టించవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలకు ఇవ్వచ్చండి. చాలా గుల్లగా వస్తాయి చాలా తక్కువ టైంలో. ఇంకా ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ రిబ్బన్ పకోడీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల పొడి బియ్య పిండి వేసుకోవాలండి. బయట కొన్నదైనా పర్వాలేదండి, ఇంట్లో పట్టించినదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండి 2 కప్పులు తీసుకున్నానండి. అన్ని కొలతలు గ్లాసు లేదా గిన్నెతో దేంతో అయినా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ నేను వాము వేయట్లేదండి, దీంట్లో జీలకర్ర వేస్తున్నాను. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఈ రిబ్బన్ పకోడీలో అయితే. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్న వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు బయట కొన్నదైనా వేసుకోవచ్చండి, బటర్ వేసుకోవచ్చు. నేను ఇంట్లో రెడీ చేసుకున్నది వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం వెన్న వేసి చేస్తే మురుకుళ్ళు చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇలా వెన్న మొత్తాన్ని బాగా పిండికి పట్టించాలి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక 2 కప్పుల వాటర్ని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో పిండిని మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఒకటేసారి వేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మనం మురుకుల పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇలా చేత్తో మిక్స్ చేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మురుకులు అంత గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ పిండిని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ పిండి ఆరకుండా మూత లేదంటే క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి, తడి ఆరకుండా. అప్పుడే మనకు మురుకులు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇక్కడ నేను జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా రిబ్బన్ పకోడీకి వేసుకున్న బిల్ల వేసుకోవాలండి. వేసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకోవాలండి. ప్రతిసారి పిండి వేసినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని దీంట్లో వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో డైరెక్ట్గా డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్లో మనము ఈ రిబ్బన్ పకోడీని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే దగ్గరకు వచ్చేస్తుందండి. కడాయిలో పడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి.
మంచిగా రెండు వైపులో మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా రెండు వైపులో మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో మనం వెన్న వేసి చేస్తాం కాబట్టి సూపర్ టేస్టీగా వస్తాయండి. ఇలా జాలిగట్టలు తీసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత గుల్లగా క్రిస్పీగా చాలా బాగొస్తాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. కేవలం బియ్యం పిండి ఇలా మనము వెన్న ఉంటే చాలండి. అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను ఇక్కడ కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే గుల్లగా ఉండే ఈ స్నాక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టుకుంటే మనము మార్నింగ్ పూట పిల్లలకు స్నాక్స్ కట్టడానికి ఆలోచించే అవసరం ఉండదండి. అప్పటికప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే కట్టించవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయండి. తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. వెన్న వేస్తాం కాబట్టి చాలా గుల్లగా వస్తాయి. బియ్య పిండితో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.